హాయ్ హలో సౌజన్య మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను బొమ్మిడాయిల చేపల కర్రీ రెడీ చేస్తున్నానండి. అది ఎలా రెడీ చేసుకోలేంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాము. ఫిష్ కర్రీని రెడీ చేసుకోవడానికి నేను మసాలా రెడీ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి కొబ్బరి ప్లస్ ధనియాలు, కొంచెం అంత జీలకర్ర, ఆవాలు ప్లస్ మనకి చెక్క లవంగాలు వేసేసి ఈ విధంగా వేయించుకున్నాను. ఇదైతే మనం పట్టి పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు మనము వీటిని ఉప్పు కారం వేసేసి పసుపు వేసేసి మంచిగా కలిపి పెట్టుకుందాం పక్కకి. ఆ తర్వాత మీకు పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని నూనె వేసుకుందామండి. తర్వాత నెక్స్ట్ ఏం వేస్తానని చూపిస్తాను. నూనె వేడెక్కాలి. ఆ తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 2 అండి, కరివేపాకు ఒక 2 రెమ్మలు. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనము అందులో మనము ఫిష్ ఉప్పు కారం వేసి కలిపాం కదా, ఇందులో కూడా మనకి ఉల్లిపాయ వేయడానికి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకున్నాము. ఎక్కువ అంటే మరి ఎక్కువ వేసుకోవద్దండి, గ్రేవీకి సరిపడా వేసుకోండి. ఫిష్ ముక్కలకి ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది. 15 నిమిషాలు అయిపోయిందండి నేనైతే పెట్టేసి ఫిష్ ముక్కలు. ఇప్పుడు ఇదైతే నేను సాల్ట్ గ్రేవీకి సరిపడా వేసాను. చూసి వేసుకోండి, తక్కువైనా పర్వాలేదు, మరలా మనం వేసుకోవచ్చు లాస్ట్లో. ఇప్పుడు ఇది కొంచెం బాగా మనకు బ్రౌనిష్ అవ్వాలి, అయ్యాక మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా మన ఉల్లిపాయలు వేగిపోయండి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్టు ఫ్రెష్గా పట్టి వేసుకోండి. నేనైతే మసాలా పట్టిన జార్లోనే అల్లం పేస్ట్ పట్టాను అనమాట, అందుకే ఈ కలర్ ఉంది మీకు. అల్లం పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలి. ఆల్రెడీ అందులో సాల్ట్ ఉంది. ఇప్పుడు ప్లస్ మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. అందులో పసుపు ఉంది, కొంచెం మనం వేసుకుందాము, ఎందుకంటే అది మ్యాగ్నేట్ కోసం చేసుకోవడం కోసం వేసాం కదా. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాము. అది సరిపోదు మనకి, కారం గ్రేవీకి అంతటికి సరిపోదు కదా. అందులో 1.5 వేసాను. ఇందులో నేను కూడా కొంచెం 1 స్పూన్ వేసి, ఇది కొంచెం కారం ఎక్కువ ఉందండి, అందుకోసమే కొంచెం తక్కువనే వేస్తున్నాను. నెక్స్ట్ మంచిగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము చింతపండు, మీకు పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. కలిపి ఒక సైడ్కి వంచి పెట్టుకోండి. అది కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు కొంచెం ఇది వేగనివ్వండి, పచ్చివాసన అల్లం వేసాం కదా, ఇప్పుడు అది కొంచెం వేగనివ్వండి. మనము ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును వేసుకుందామండి. చింతపండు కొంచెం ఫిష్కి ఎక్కువగానే పడుతుందండి. టమాటా ఏం వేయడం లేదు, ఓన్లీ చింతపండే వేస్తున్నాను నేను. మీరు ఒక సైడ్కి ఇవి పడతాయి అనుకుంటే ఒక సైడ్కి వంచుకొని వేసుకోండి. ఒక గిన్నెలోకి మొత్తం అంతా వంచేసి వేసుకోండి. నేనైతే ఇలాగ వంచుతున్నాను. కొంచెం చిక్కటి గ్రేవీ వచ్చింది. ఇంకా మనం నీళ్ళు వేసుకునేది ఉంది. ఇవి పడకుండా, తొక్కులు పడకుండా నీట్గా ఒక సైడ్కి వంచుకొని మీరు ఏమన్నా ఉంటే కూడా తీసేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తము మనకి ఈ విధంగా ఏమంటారు లిక్విడ్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం కావాలంటే నీళ్ళు వేసుకోండి. నేనైతే మరీ పలసగా చేస్తలేనండి, కొంచెం థిక్ గ్రేవీ చేస్తున్నాను కాబట్టి. అదొకటి ఫిష్ కూడా తక్కువ ఉన్నాయి కదా మనకి, కావాలంటే మీరు కొంచెం జార్ని అటు ఇటు కడిగేసుకొని వేసేసుకోండి. నేను కూడా అంతే, కొంచెమే వాటర్ వేస్తున్నాను, ఈ జార్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే. ఇప్పుడు ఇది తెరలాలి, మూత పెట్టేద్దామండి. ఇప్పుడైతే మూత పెట్టేసాను. మూత పెట్టేసి బాగా తెరలాక మళ్ళీ చూద్దామండి మనము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా మసులుతూ ఉంది. ఇప్పుడు మనము బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ధనియాలు, అవి ఆ మసాలా వేసేసుకున్నాము. సరిపడా వేసుకోండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు అది మసులుతూ ఉన్నప్పుడు మన ఫిష్లు కూడా తీసుకొచ్చి వేసేద్దాము. ఇప్పుడు మసులుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఫిష్లు కూడా వేస్తున్నానండి. మెల్లగా వేసేసుకోండి ఫిష్ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి అట్లా కలిపేసేద్దాం మొత్తము. ఇంకా ఇప్పుడే చెక్ చేసుకోండి, మీకు ఏమైనా తక్కువగా ఉంటే మరలా ముక్కకు పడతాయి కదా. నీళ్ళు కానీ తక్కువగా ఉంటే, అంటే మీరు గ్రేవీ ఏ విధంగా తింటారు అనే దాన్ని బట్టి చూసి నీళ్ళు వేసుకునేది ఉంటే వేసేసుకోండి, ఉప్పు కూడా వేసుకునేది ఉంటే వేసేసుకోండి. ఈ మూమెంట్లో చెక్ చేసుకోండి. నేను చెక్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ పడుతుంది, వేస్తాను.
సాల్ట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర మనం ఉడికేటప్పుడు వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుందన్నమాట. మరలా పైన కొంచెం వేస్తాము, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి ప్రాపర్గా కలిపి ఇంకా కలపడం ఉండదు అనమాట. ఇదే లాస్ట్ ఫైనల్గా దించుకునేటప్పుడే జస్ట్ కింద నుంచి తీయాలన్నమాట, అంతే. నీళ్ళు ఏమైనా ఉంటే ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు బాగా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనిద్దాము. కొంచెం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఉడకనిస్తే సరిపోతుందండి. ఒక్క 15 నిమిషాలలో మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అప్పుడు చూద్దాం. 15 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. మన ఫిష్ కర్రీ చూడండి దగ్గరికి ఎలాగ అయిపోయిందో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అంతా మనకి ఇదైపోయింది, ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఏం కలపొద్దు. పైన కించి కొత్తిమీర వేసేసుకొని జస్ట్ అట్లా క్లాత్ పట్టుకొని మనం సైడ్లలో పట్టుకొని దించుకోవడమేను. సైడ్లలో ఒక్కసారి అట్లా కలిపేసామంటే సరిపోతుంది. మనం అన్నీ ప్రాపర్గా ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చెప్తానండి మీకు ఎలా ఉంది ఏంటనేది. చూడండి ముక్కలు కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో. కనిపిస్తున్నాయా మీకు ముక్కలు? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీ అయితే మాత్రం. తప్పక ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్లో. ఎలాగ చూడండి గ్రేవీ కూడా ఈ లిక్విడ్లో అంటే కొంచెం అన్నంలోకి కలుపుకునేటట్టు ఉంటే బాగుంటుంది, మరి తిక్కుగా కాకుండా. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ ఫిష్ కర్రీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.